కలిసుండి రేపు రొద్దున కష్టాలు సుఖాలు కలిసి పంచుకొని అందరము ఒక్క బాట మీద ఒక్క మాట మీద ఉంటామని ఒక మాట 100%. నేను ఇది ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉండదు. నాకు పదవులు కూడా వద్దు, ఏంటివి వద్దు. మీ దగ్గర నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. 3 వంతుల జీవితం గడిపినాను నేను. ఇంకా ఒక్క వంతే ఉండదు. ఆ ఒక్క వంతులో కూడా మిమ్మల్ని అడుగుతా ఉండేది ఏమంటే అందరూ కలిసి ఉండండి, అన్నీ కలిసి పంచుకోండి, కష్టాలు సుఖాలు అన్నీ కలిసి పంచుకోండి. అందరూ కలిసినట్టుగా ధర్మారంలో వీళ్ళు ఎంత బాగున్నారో అనిపించుకున్నారు. ఓం శాంతి. ఆత్మీయ సోదర సోదరులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. ఈరోజు విశేషంగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ జరుపుకునేటువంటి పవిత్రమైనటువంటి సంబంధానికి ప్రతీక అయినటువంటిది ఈ రక్షాబంధనం. రక్షాబంధనం యొక్క ఉద్దేశం ఇదే, ఒకరిని ఒకరు రక్షించుకునేటువంటి ఉద్దేశం. సిస్టరు బ్రదర్కి రాఖీ కడుతుంది అంటే బ్రదరు సదా తన్ని ప్రొటెక్ట్ చేయాలి అని. కానీ నిజమైనటువంటి రక్షణ ఎవరు కల్పించగలుగుతారు? మనుషులకి ఎంతవరకు రక్షణ కల్పించగలుగుతాం? కానీ ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి వారు, రక్షించేటువంటి వారు విశ్వరక్షకుడు, జగద్ రక్షకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుని యొక్క రక్ష ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. సిస్టర్ కానీ బ్రదర్ కానీ ప్రతి ఒక్కరు కూడాను తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, సురక్షితంగా ఉండాలి అంటే అది భగవంతుని యొక్క సంబంధంతోనే సాధ్యమవుతుంది. నిజమైనటువంటి సంబంధం భగవంతునితో జోడించాలి. ఎందుకంటే భగవంతుడు తప్ప ఈ జగత్తులో ఎవ్వరు కూడా ఎనీ టైం ఎనీవేర్ ఎవరిని కూడా కాపాడలేరు, ఒక్క భగవంతుడు తప్ప. కానీ ఆ భగవంతుని యొక్క ప్రొటెక్షన్ని, రక్షణని మనం పొందాలి అంటే అది త్రూ మెడిటేషన్ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మెడిటేషన్ అంటేనే భగవంతునితో అనుసంధానం అవ్వడము. ఎప్పుడైతే భగవంతునితో అంటే విశ్వశక్తి అయినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి పరమాత్మతో సంబంధాన్ని కలిపేటువంటి విధానమే ధ్యానం లేదా మెడిటేషన్. ఎప్పుడైతే ఆ సుప్రీం పవర్ అయినటువంటి పరమాత్మతో మనం సంబంధాన్ని జోడిస్తామో అప్పుడు తప్పకుండా భగవంతుని నుండి మనకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ కూడాను భగవంతుని నుండి లభిస్తాయి. దీని ద్వారా ప్రతి ఒక్కరం కూడా భగవంతుని యొక్క నీడలో, భగవంతుని యొక్క తోడుతో మనమందరం కూడాను సురక్షితంగా ఉండొచ్చు. అందులో భాగంగానే మనము ఆ ఉద్దేశంతో మన భారతదేశంలో ఈ రక్షా కంకణాన్ని సిస్టర్స్ బ్రదర్స్కి కడతారన్నమాట. కానీ ఈ పండగ కేవలం ఎటువంటి కుల మత వయోభేదాలు లేకుండా, ధర్మానికి పరిమితం లేకోకుండా ప్రతి ఒక్కరిలో కూడాను సోదర సోదరి అనేటువంటి భావనల్ని కలిగించేటువంటి ఒక పవిత్రమైనటువంటి రాఖీ పండగ. ఇలా ఒకరిని ఒకరు రక్షించుకుంటూ నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు, మనమందరం దేశానికి రక్షకులమవుదాము అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ పండుగని జరుపుకుంటూ ప్రతి ఒక్కరం కూడాను సోదరభావంతో మెలుగుతూ, సోదరీ భావంతో మెలుగుతూ, ఒకరు ఇంకొకరికి చేయూతనిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలని పొందాలి అంటూ మరొకసారి రక్షాబంధనం శుభాకాంక్షలు. ఓం శాంతి.